ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఎక్స్ ఇంటెలిజెన్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, ఈరోజు లక్ష్మీవారం లేదా గురువారం, శ్రీ షిర్డీ సాయిబాబాకి చాలా ప్రీతికరమైనటువంటి రోజు. మరి భక్తులు 12 రాశుల వారు శ్రీ షిర్డీ సాయిబాబాని ఏ పూలతో పూజించాలి, ఎటువంటి నైవేద్యాలు స్వామికి నివేదించాలి అనేటువంటి అంశాలతో పాటు 12 రాశుల వారు ముఖ్యంగా ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ మన్మథనామ సంవత్సరం జ్యేష్ఠ మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు. ఈ రోజు జ్యేష్ఠ బహుళ దశమి, సామాన్య కార్యక్రమాలకి పనికొస్తుంది. అలాగే వారం లక్ష్మీవారం లేదా గురువారం. ఈ రోజు చేపట్టేటువంటి పుణ్యకార్యాలన్నీ కూడా చక్కటి ఫలితాలని కలిగిస్తాయి, బృహస్పతి యొక్క అనుగ్రహానికి దోహదపడతాయి. బృహస్పతి సంపూర్ణ శుభగ్రహం కాబట్టి గృహస్థాశ్రమంలో శుభ పరిణామాలు, శుభ సంఘటనలు జరగాలంటే బృహస్పతి యొక్క అనుగ్రహం తప్పనిసరి. ఈరోజు చేసేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు గోపూజ, గడపకు పూసేటువంటి పసుపు ఉత్తమ ఫలితాలను కలిగిస్తుంది. ఇక ఈరోజు దక్షిణామూర్తి యొక్క ఆరాధన కూడా చక్కటి శ్రేయస్సును కలిగిస్తుంది, విద్యా సంబంధిత వ్యవహారాల్లో విజయాల్ని ప్రసాదిస్తుంది. ఈరోజు మరో ప్రత్యేకత బుధగ్రహ వక్రత్యాగం. ఇక ఈరోజు నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం. ఈ ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా దోషం లేదు, శుభప్రదమైనది. ఈ ఉత్తరాభాద్ర నక్షత్రంలో పుట్టేటువంటి వారికి శని యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం శని యొక్క స్థితి వృశ్చిక క్షేత్ర స్థితి, కుజుడు యొక్క వీక్షణ, పరస్పర వీక్షణ ఉంది కాబట్టి ఇది అతి ప్రతికూలతని కలిగిస్తుంది. ఈ దోష నివృత్తికి నువ్వుల దానం, ఏకాదశి పూర్వక రుద్రాభిషేకం, సుబ్రహ్మణ్య స్వామి యొక్క అభిషేకం, కందుల దానం వంటివి బాగా ఉపయోగపడతాయి, ప్రశాంతతను పెంచుతాయి. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే వాహన సౌఖ్యం కొనసాగుతుంది. కుటుంబ బాధ్యతలు పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఖర్చులు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి, శ్రమ అధికంగా ఉంటుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం కూడా లభిస్తుంది. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆశించినటువంటి ఫలితాలని ఆలస్యంగా పొందగలుగుతారు. అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు ఆటంకాలతో కూడినటువంటి విజయాలను తెచ్చిపెడతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. విద్యా సంబంధిత విషయాలు మాత్రం బాగా అనుకూలిస్తాయి. వాహన విషయాల్లో ఏర్పడినటువంటి విభేదాలు వీడిపోతాయి. నూతన కార్యక్రమాలని వ్యాపారపరంగా కూడా ప్రారంభించగలుగుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా మేషరాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని గన్నేరు పూలతో పూజించి పాయసాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా గృహ సంబంధిత కార్యక్రమాల్లో అనుకూలత ఏర్పడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక వైషమ్యాలు ఉన్నప్పటికీ కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని కొనసాగించగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో చిరు సమస్యలు కొనసాగుతాయి. మానసిక రుగ్మతలు ప్రబలమైనటువంటి సంఘటనలు లేకపోలేదు. ప్రయాణాల ద్వారా మాత్రం ప్రయోజనాలు పొందగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. స్థిరాస్తి విషయాల్లో ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. కుటుంబ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సంకట పరిస్థితులను దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేయగలుగుతారు. ఆరోగ్య విషయంలో ప్రతికూలత కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా వృషభ రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని విభూతితో అభిషేకించి అటుకులు, బెల్లం నైవేద్యంగా నివేదించడం ద్వారా చిక్కులు వీడిపోతాయి, ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. రుణ ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి, అనుకూలిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే వ్యయం ఎక్కువగా ఉంటుంది. ఆదాయాన్ని కూడగట్టుకునేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. సంభాషణల ద్వారా ప్రయోజనాలు సిద్ధిస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆనందకర సంఘటనలు కొనసాగుతాయి. రాజకీయ లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో జాగ్రత్తలు వహించాలి. స్థిరాస్తి విషయాల్లో కూడా జాగ్రత్తలు తప్పనిసరి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలను కలిగిస్తుంది. గురువారం సందర్భంగా మిథున రాశి వారు శ్రీ షిర్డీ సాయిబాబాని చామంతులతో పూజించి క్షీరాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక పరిస్థితుల్లో అనువైనటువంటి మార్పులు చేకూరుతాయి. ఆర్థిక సంపత్తి పెరుగుతుంది. దూర ప్రయాణాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక వ్యవహారాల్లో అనిశ్చితి ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు.
ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. రాజకీయ లబ్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. స్థిరాస్తి విషయాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు అన్ని రంగాల వారికి దగ్గరవుతాయి. నూతన కార్యక్రమాలను చకచకా పూర్తి చేయగలుగుతారు. ఆరోగ్య ప్రతికూలత ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. నూతన కార్యక్రమాల విషయంలో ఉద్యోగపరంగా కలిసి వస్తుంది. నూతన వ్యవహారాలు అన్ని రంగాల వారికి కూడా ఆనందాన్ని కలిగిస్తాయి. ఆరోగ్యం పదిలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని తులసి దళాలతో పూజించి పరమాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీలు, సంభాషణలు, ప్రయాణాలు ఈరోజు మీకు లబ్ధిని చేకూరుస్తాయి. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. నష్టాల్ని భర్తీ చేసుకునేటువంటి కార్యక్రమాల వ్యవహారాల్లో నత్తనడక కొనసాగుతుంది. నూతన కార్యక్రమాలను వేగవంతంగా ప్రారంభించలేకపోతారు. విద్యా సంబంధిత వ్యవహారాల్లో చిక్కులు ప్రబలమవుతాయి. ఆరోగ్య విషయంలో ప్రతికూల పరిస్థితులు విస్మయాన్ని కలిగిస్తాయి. ఖర్చులు బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో దూకుడు నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా సింహరాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని మల్లెపూలతో పూజించి దద్దోజనం నైవేద్యంగా నివేదించడం ద్వారా శుభవార్తలు వింటారు. స్థిరాస్తి విక్రయాలు ఈ రోజు మీకు అనుకూలిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ, వ్యాపార రీత్యా కొనసాగించగలుగుతారు. శుభవార్తలు వింటారు. శుభ ప్రయత్నాలు ఫలిస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీల్లో ఆర్థిక సహాయ సహకారాలు లభిస్తాయి. స్వతంత్ర నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నూతన బాధ్యతలు పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. విజయాలు సాధిస్తారు. విద్యాబలం చేకూరుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. శుభవార్తలను తెచ్చిపెడుతుంది. గురువారం సందర్భంగా కన్యారాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని సన్నజాజి పూలతో పూజించి పెరుగన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే కార్యక్రమ నిర్వహణలో లోపాలు వెలుగులోకి వస్తాయి. గతంలో చేసినటువంటి పొరపాట్లను సవరించుకునేటువంటి అవకాశాలని పొందలేకపోతారు. నూతన బాధ్యతలు పెరుగుతాయి. శ్రమ అధికంగా ఉంటుంది. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. గృహ సంబంధిత విషయాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. వ్యాపార కార్యకలాపాలను సజావుగా పూర్తి చేయలేకపోతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో నత్తనడక కొనసాగుతుంది. ఆరోగ్య విషయంలో ప్రతికూలత ఉంటుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా తులారాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని పారిజాతాలతో పూజించి పాలకోవాని నైవేద్యంగా నివేదించడం ద్వారా చిక్కులు వీడిపోతాయి. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే మిత్రుల ద్వారా సమస్యలు ఎదురయ్యేటువంటి సంఘటనలు లేకపోలేదు. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. వ్యాపార ప్రతిబంధకాలని మాత్రం ఎదుర్కోగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. పెట్టుబడులు కలిసి వస్తాయి. శ్రమ అధికంగా ఉంటుంది. ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. కార్యక్రమాల నిర్వహణలో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. అదృశ్య సంఘటనలు గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. శుభ ప్రయత్నాలు ఫలిస్తే శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని పసుపు కుంకుమలతో పూజించి గోధుమ రొట్టెల నైవేద్యంగా నివేదించడం ద్వారా జన్మశని ద్వారా ఏర్పడేటువంటి ఆరోగ్య సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. స్థిరాస్తి నిర్ణయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే రాజకీయ ప్రయోజనాలను సాధించగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో అనువైనటువంటి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. శత్రు భీతి పోతుంది. నూతన కార్యక్రమాలను వెంటనే ప్రారంభించగలుగుతారు. ఆర్థిక అసహనం ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. ప్రతికూల పరిస్థితులు వ్యాపారపరంగా ఏర్పడినప్పటికీ చేపట్టేటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నూతన కార్యక్రమాలను చకచకా పూర్తి చేయగలుగుతారు.
విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. గురువారం సందర్భంగా ధనుస్సు రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని సంపెంగలతో పూజించి పులిహోర్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి చిక్కులు దూరమవుతాయి. నూతన స్నేహాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థికంగా తత్తరపాటు సంఘటనలు కొనసాగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్ని పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. సంబంధ బాంధవ్యాలు మాత్రం మెరుగవుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. నూతన కార్యక్రమాల్ని వ్యాపారరీత్యా చేపట్టగలుగుతారు. గృహ సంబంధిత విషయాలు అనుకూలిస్తాయి. ప్రయాణాలు సానుకూలం. అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు వేగవంతమైన విజయాన్ని తెచ్చిపెడతాయి. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది, ఆహ్లాద పరిస్థితులను కలిగిస్తుంది. గురువారం సందర్భంగా మకర రాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని మందార పూలతో పూజించి ఆవు పాలు తేనె నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక వ్యవహారాలు వేగవంతంగా అనుకూలిస్తాయి. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే కోర్టు సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. అతి విశ్వాసం ద్వారా సమస్యలు ఎదురవుతాయి. నూతన బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించలేకపోతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఆర్థిక వ్యవహారాల్లో సఖ్యత లోపిస్తుంది. కుటుంబ వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడిన నిర్ణయాల ద్వారా మాత్రమే సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు తప్పనిసరి. శ్రమ అధికంగా ఉంటుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా కుంభరాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని మల్లెపూలతో పూజించి దద్దోజనాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా కుటుంబ సఖ్యత పెరుగుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో ఆకస్మిక ప్రతికూల మార్పులు చేకూరుతాయి. ఖర్చులు పెరుగుతాయి. అయినప్పటికీ ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. మానసిక ధైర్యం కలిగి ఉంటారు. వ్యాపార విజయాన్ని సాధించగలుగుతారు. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. శుభ ప్రయత్నాలు కలిసి వస్తాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. నూతన కార్యక్రమాలు వ్యాపారీత్యా చేపట్టగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. ప్రయాణాలు సుఖవంతం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. గురువారం సందర్భంగా మీనరాశి వారు శ్రీ షిరిడి సాయిబాబాని పారిజాతాలతో పూజించి ఆవు పాలు తేనె నైవేద్యంగా నివేదించడం ద్వారా శుభవార్తలు వింటారు. వాహన కొనుగోలు వంటివి ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు నుంచి మంత్రఫలం శీర్షికలో వారానుగుణంగా ఏ మంత్రం జపించడం ద్వారా 12 రాశుల వారికి ఏర్పడేటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయో పరిశీలిద్దాం. ఈరోజు గురువారం కాబట్టి వ్యాపార విజయాలకి అలాగే ఆర్థిక సంబంధిత చిక్కుల నుంచి బయటికి రావడానికి, ఈతి బాధలు పోవడానికి ఓం నమో రాఘవేంద్రాయ అనేటువంటి మంత్రాన్ని మౌనంగా వీలైనన్ని సార్లు వీలైనప్పుడల్లా జపించడం ద్వారా ఈరోజు శుభ ఫలితాలు ఏర్పడతాయి. ఆశించినటువంటి కోరికలు నెరవేరుతాయి. పాణీ పద్మదళాకారౌ పాదౌ తే స్వస్తికాయుతౌ అంటాడు భవిష్యోత్తర పురాణంలో నారద మహర్షి. నీ పాదములలో స్వస్తిక్ ముద్రలు ఉన్నాయమ్మా, నువ్వు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మివి అంటాడు. అందుకే పెళ్లి చేసినప్పుడు పెళ్లి కూతురికి పెళ్లి కొడుక్కి మధ్యన పట్టినటువంటి తెర మీద ఇంకా ఏవీ వ్రాయకూడదు. ఒక్క స్వస్తిక్ గుర్తు ఒక్కటే వెయ్యాలి. స్వస్తిక్ గుర్తు అంత మంగళప్రదం. ఎప్పుడైనా ఏదైనా ఒక ప్రాంగణంలో భగవత్ శక్తి నిండి నిబిడీకృతం అవ్వాలి అంటే, అది పరమమంగళప్రదంగా దాన్ని అలంకారం చెయ్యాలి అంటే పూర్ణకుంభం యొక్క ముద్ర, స్వస్తిక్ యొక్క ముద్ర, ఇటువంటివి పరమ పవిత్రమైనటువంటి వస్తువులు కొన్ని లోకంలో ఉన్నాయి. అటువంటి వాటికి సంబంధించినటువంటి ముద్రలే వేయవలసి ఉంటుంది. పూర్ణకుంభం అంత గొప్పది. పూర్ణకుంభాన్ని దేనికి వాడతాము అంటే, ఇంట్లో ఉన్నటువంటి అపవిత్రమైనటువంటి వాతావరణాన్ని పోగొట్టి
తనని పట్టి ఉన్నటువంటి అపవిత్రతని పోగొట్టుకుని తన ఇంట్లో ఉన్నవారికి ఉన్నటువంటి అపవిత్రతని పోగొట్టి ముందు ఇంటికి పరిశుద్ధి కల్పించి అక్కడ ఉచ్చాటన చేయబడినటువంటి మంత్రముల వలన దేవతల యొక్క అనుగ్రహము ఆ వాతావరణమునందు ప్రవేశించడానికి కావలసినటువంటి ఆనుకూల్యతని సిద్ధింపచేయుట కొరకు పూర్ణకుంభాన్ని ఏర్పాటు చేస్తారు. అటువంటి పూర్ణకుంభం ఇంట్లో పెట్టుకుని ఇంట్లో నీళ్లు చల్లుకుంటున్నావు, నీ బిడ్డల మీద చల్లుతున్నావు, నీ మీద చల్లుకుంటున్నావు, వృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నావు. ఆ పూర్ణకుంభం మంచిదే, ఏ పెళ్లి చేసే ముందో చేస్తావు. ఆ పూర్ణకుంభం కాదు, అసలు నువ్వే పూర్ణకుంభం అయిపోవాలి. అసలు ఆ పూర్ణకుంభం ఎలా అవ్వాలో శంకరాచార్యుల వారు చెప్తున్నారు. ఈ శ్లోకాన్ని జాగ్రత్తగా పట్టుకోగలిగితే అసలు సాధన యందు ఇది ఒక పెద్ద విశేషమైన మలుపు తిప్పుతుంది. ఓ ఇలా బ్రతకాలన్నమాట అని అర్థమవుతుంది. ఆయన అంటున్నారు, భక్తో భక్తి గుణావృతే ముదమృతా పూర్ణే ప్రసన్నే మనఃకుంభే సంబతవాంగ్రి పల్లవయుగం సంస్థాప్య సంవిత్ఫలం అన్నారు. ఇప్పుడు మొట్టమొదట పూర్ణకుంభం తయారు చేయాలంటే ఒక కలశ పాత్ర ఉండాలి. ఆ కలశకి ముందు దారాలు చుట్టాలి. నీళ్లు పోసేశాక దారాలు చుట్టడం కుదరదు, ఒలిగిపోతాయి. ముందు పాత్ర పట్టుకుని దాన్ని ఉంచి దారాలు చుడతారు. గళ్ళు గళ్ళుగా వచ్చేట్టుగా చుట్టాలి కొత్త దారం. ఆయన అంటున్నారు, ఇక్కడే ఉంది ఒక కలశ. ఆ కలశని దారాలకు చుట్టూ. ఏమిటా కలశ? మనస్సే కలశం. ఇక్కడ ఉన్నటువంటి నా మనస్సు అనబడేటటువంటి కలశానికి దారాలు చుట్టాలి. ఏమిటా దారాలు? భక్తో భక్తి గుణావృతే. దానికి చుట్టవలసినటువంటి దారాలు భక్తి అనబడేటటువంటి దారాలని చుట్టాలి. భక్తి అన్న మాటకు అర్థం నిషిద్ధ కర్మ యొక్క భంజనము, విహిత కర్మాచరణమునందు అనురక్తి. ఈ రెండు ఎవరి యందు ఉంటాయో వాడు భక్తి తత్పరుడు అని పిలుస్తుంది శాస్త్రం. భగవంతుడు ఉన్నాడు అని నమ్మడానికి ఎక్కడికో వెళ్ళి ఏవో పుస్తకాలు తెరవక్కర్లేదు. ప్రహ్లాదుడు అంటాడు భాగవతంలో, పానీయంబులు త్రాగుచున్ పొడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మజుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచంచురాలిసుతుడే తద్విశ్వమున్ భూవరా అన్నాడు. భగవంతుడు ఎక్కడ లేడు కనుక, భగవంతుడు ఉన్నాడని కొత్తగా నమ్మడానికి, ఆయన ఉన్నాడనడానికే సమస్తమైన ఆధారములు ఉన్నాయి. మీకు నేను ఒక్క ఉదాహరణ చెప్తా. ఒక చోట ఒక కవి రాసిన మాట చదివి నేను తెల్లబోయాను. ఆయన అన్నాడు, ఎక్కడైనా 2 కన్నాలు ఉన్నాయనుకోండి, నీళ్లు పోస్తే ఆ కన్నాల్లోంచి నీళ్లు లోపలికి వెళ్ళిపోతాయి. భూమిలో 2 కన్నాలు ఉన్నాయనుకోండి, చెంబుతో నీళ్లు పోసాననుకోండి, ఆ కన్నంలోకి నీళ్లు ఎడతాయి. ఇక్కడ 2 కన్నాలు ఉన్నాయి. ఈ 2 కన్నాల్లోంచే గాలి లోపలికి వెళ్ళాలి. గాలి వెళ్ళాలి అంటే గాలి వెడుతున్న మార్గంలో నీరు వెళ్ళింది అనుకోండి, పొలమారుతుంది, దగ్గొచ్చేస్తుంది. నీరు గాలి రెండూ ఆ కన్నంలోకి వెళ్ళవు. పైగా నీళ్లు ఎక్కువ వెళ్ళాయి అనుకోండి, ఇబ్బంది వచ్చి పడిశం పట్టేస్తుంది. భగవంతుడు ఇక్కడ 2 కన్నాలు పెట్టి ఊపిరి తీసుకోమని వదిలేయలేదు. అరే పాపం వీడిని ఇలా వదిలేస్తే రోజు తలస్నానం చెయ్యాలన్నాను పురుషుడు, వాడు తలస్నానం చేసినప్పుడు ఆ నీళ్ళన్నీ కన్నాల్లోకి పోతే వాడు ఇబ్బంది పడిపోడు. అందుకని దీని మీద ముక్కు అని ఓ చిన్న ఎముక పెట్టి చక్కగా మాంసంతో ఓ కుహరం కట్టి దానికి 2 కన్నాలు పెట్టి దాని లోపల శరీరంలోకి వెళ్ళే కన్నాలు దాచి గాలి ఒకటే వెళ్ళేటట్టు తలమించి నీళ్లు పోసుకున్నప్పుడు అది ఇలా జారిపోయి ఆ కన్నాల్లోకి నీళ్లు వెళ్లకుండా అంత జాగ్రత్తగా ఉంచి ఒక్క ముక్కు తయారు చేయడానికి ఒకడి ముక్కులా ఇంకోడి ముక్కు ఉండదు. ఆ ముక్కు మీద కవిత్వం చెప్పి నంది తిమ్మనగారు ముక్కు తిమ్మనగారు అయ్యారు కదా. కాబట్టి ఈశ్వరుడు యొక్క నిర్మాణ ప్రక్రియలో కేవలం నిర్మించడం కాదు, దయ ఉంటుంది. అరే వీడు జాగ్రత్తగా ఉండాలని అంత దయతో ముక్కు ఏర్పాటు చేశాడు. ఏవి అత్యంత అవసరములో వాటిని 2 పెట్టాడు. గభాల్లో ఒకటి పాడైన రెండో దాంతో వీడు బతుకుతాడని. కన్నులు చాలా అవసరం, 2 ఇచ్చాడు. ఏ కారణానికైనా ఓ కంటికి ఇబ్బంది వస్తే రెండో కంటితో చూస్తూ బ్రతుకుతాడు. అప్పుడు రెండో కన్ను పుంజుకుంటుంది. ఈలోగా ఎన్నో విషయాలు లోకంలో విని మారాలి, వినాలి. కాబట్టి 2 చెవులు ఇచ్చాడు. ఏది అక్కర్లేదో, ఏది అతిగా ఉపయోగించకూడదో అదొక్కటే ఇచ్చాడు, నోరు. ఈశ్వరుని యొక్క నిర్మాణ ప్రక్రియ యందు కేవలము ఆ నిర్మాణ శక్తి కాదు,
అందులో అపూర్వమైనటువంటి దయ కూడా ఉంది. భగవంతుని యొక్క ఉనికి, వాడు ఉన్నాడు అని నమ్మడానికి ఇంతకన్నా సాక్ష్యాలు నీకేం కావాలి? ముందు వాడు ఉన్నాడన్న నమ్మకం ఒకటి ఉంటే వాడు చెప్పినది చేయుట అన్నది ఉంటుంది. వాడు ఉన్నాడో లేదో మనకేం తెలుసండి, ఆయన అంటాడంతే. అలాగా మనం ఏం చేస్తే మాత్రం ఏమైంది, చచ్చిపోయిన తర్వాత ఏమైందో తెలిసి వచ్చిందా, ఇక్కడ ఉండగా సుఖపడితే సరిపోయే అని సుఖపడ్డం మొదలుపెట్టాడు. ఎన్నాళ్ళు పడతావు? మహా అయితే కలియుగంలో 100 ఏళ్ళు. 100 ఏళ్ళు ఎంతలో తిరుగుతాయి, అయిపోయిన తర్వాత పడిపోతుందా శరీరం? జీవుడు వెళ్ళి నిలబడతాడా ఈశ్వరుడి ముందు? అప్పుడు కొన్ని కోట్ల జన్మలు పోరా నువ్వు నీచమైన ఉపాధిలో కంటే, అప్పుడు తెలిసి వస్తుంది మనుష్య ఉపాధి యొక్క గొప్పతనం ఏమిటో. వాడు ఉన్నాడు అని నమ్మడం మొదలుపెట్టాడు అనుకోండి, ఈ లోకంలో ఎవ్వడూ కూడా అమానుషముగా ప్రవర్తించడు. అనాదిగా భారతదేశం శాంతికి నిలయమై, దేనివల్ల భారతదేశంలో పక్కవాడికి ఉపకారం చేయడం వచ్చింది అంటే భక్తి అన్న కారణం చేత. ఆ భక్తి అన్నది ఒకటి ఉందనుకోండి, వాడు ఉన్నాడు కాబట్టి వాడు చూస్తాడు, నీ చేయను దొంగతనం, నాకు ఇక్కడే దొరికిన స్వర్ణ కంకణం అది ఎవరిదో ఇచ్చి వెళ్ళిపోతాను అనుకున్నాడు అనుకోండి, ప్రతివాడు అలా భావన చేశాడనుకోండి, నాకు ఈశ్వరుడు ఇచ్చినది తప్ప, నా కష్టార్జితము తప్ప నేను ఎవరిది ఆశించను, ఆయన ఎప్పుడూ నన్ను గమనిస్తూనే ఉంటాడు, నేనేం చేస్తున్నానో, ఎక్కడ ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించడం శాస్త్రం నేర్పింది. నువ్వు భగవంతుడు ఉన్నాడని నమ్మితే భగవంతుడు చెప్పిన శాస్త్రం ప్రకారం బ్రతకడం నీకు అలవాటు అవుతుంది. అలా అలవాటు కానంతసేపు నా అంతవాణ్ణి నేను, పరమ అహంకారం ఒకటి బయలుదేరిపోతుంది. అహంకారం ప్రబలిందనుకోండి, అయిందానికి కాందానికి ఇలా చూపిస్తాడు. నేను అంటుంటాడు ఇలా చూపించి, దేనికి అంటే నేను అందగాండి, నేను పండితుణ్ణి, నేను కవిని, నేను అధికారిని, నేను ఐశ్వర్యవంతుణ్ణి, నేను గాయకుణ్ణి, నేను చిత్రలేఖకుణ్ణి, రకరకాలైనటువంటి అహంకారములన్నీ చెప్పి ఇలా అంటాడు. ఇలా ఇలా అన్న ఈ శరీరం నిజానికి ఎవరిది? దేనికన్ని మాటలు ఇలా చూపించి మాట్లాడతావు? ఈ శరీరం ఏమీ కాదు, పరమేశ్వర నిర్మాణము, నువ్వు తరించడానికి ఇచ్చాడు దీన్ని ఆధారం చేసుకుని ఈశ్వరుడు ఎలా చెప్పాడో అలా బ్రతికి తరించడానికి వాడుకో. లేకపోతే పాడైపోతావన్న విషయం ఒక్కటి ద్యోతకం అయిందనుకోండి, 10 మాటలు ఇలా అనడు. అయ్యా నేనంతటి వాడినండి, ఈశ్వరానుగ్రహం అందువల్ల నడిచిందంటాడు. అంతేగాని అయిందానికి కాందానికి ఇలా చూపించి అహంకృతితో ప్రవర్తించడు. దీనికి కారణం ఎక్కడుంటుంది? భక్తో భక్తి గుణావృతే. ఇది శంకర భగవత్పాదుల ప్రతిపాదన. మనసు సంస్కారమును ఇవ్వాలి. మనసుకుండే లక్షణం ఏమిటంటే ఇంద్రియముల మీద ఆధారపడుతుంది. దానికి కిటికీలు ఇంద్రియాలు, అది కిటికీల్లోంచి చూస్తూ ఉంటుంది బయటికి. కంటిని ఒక ఆధారం చేసుకుంటుంది, చెవిని ఒక ఆధారం చేసుకుంటుంది, ముక్కు ఒక ఆధారం చేస్తుంది, నాలుక ఒక ఆధారం చేస్తుంది, చర్మం ఒక ఆధారం చేస్తుంది. వీటితో ఎప్పుడూ సుఖాలు కోరుతుంది. సంస్కారము అన్న మాటకు అర్థం ఏమిటంటే లోపలికి వెళ్ళేటటువంటి పదార్థాలు ఏవి ఉన్నాయో వాటినన్నిటినీ కూడా సంస్కారవంతమైన వాటిని మాత్రమే లోపలికి వెళ్ళేటట్లుగా అనుమతించారనుకోండి. ఈ లోపల ఉండేటటువంటి మనసు కల్మషభూయిష్టము కాదు. ఒక ఇంటి లోపలికి కుళ్ళిపోయిన పదార్థాలన్నీ తీసుకొచ్చి పెట్టారనుకోండి, ఇంట్లో కుళ్ళు వాసన రాకుండా మల్లెపూల వాసన ఎందుకు వస్తుంది? ఇంటి లోపలికి అన్ని మల్లెపూల దండలు పంపించి దండలు కట్టారనుకోండి, ఇంట్లో మల్లెపూల వాసన రాకుండా కుళ్ళు వాసన ఎందుకు వస్తుంది? అసలు ముందు సంస్కారం అనేటటువంటిది ఎక్కడ ఏర్పడుతుందంటే ఈ కన్నాలలోంచి లోపలికి నువ్వేం పంపిస్తావు, ఇది సంస్కారమునకు ఆధారం. మనసు శుద్ధి దేని వలన ఉంటుంది అంటే వీటి గుండా లోపలికి ఏం వెడుతోంది. ఈ కంటితో నేను ఎప్పుడూ ఏదో రామాయణం, భాగవతం, భగవద్గీత, భగవత్ సంబంధమైన విశేషాలు, పెద్దలు చెప్పినటువంటి మాటలు, మహాత్ముల యొక్క మూర్తులు ఇవి చూస్తున్నాను అనుకోండి, లోపలికి వెడుతున్న మంచి విశేషాలు కనుక మనసు పవిత్రమై ఉంటుంది. అలాగే చెవి గుండా లోపలికి వెళ్ళే విషయాలు, ఎప్పుడు ఏవో మంచి విషయాలు వింటున్నాను అనుకోండి, మంచి విషయాలు విన్నప్పుడు మనసుకి మంచి సంస్కారం కలుగుతుంది. ఇప్పుడు మీరు విన్నారు, సంస్కారం ఒకటి ఏర్పడుతుంది. తండ్రి కొడుక్కి జేబులో 100 రూపాయల కాగితం పెట్టి, ఒరే నాన్న ఎప్పుడైనా అవసరం అయితే వాడుకో అన్నాడు. భక్తి అంటే అర్థం, నాన్నగారు 100 రూపాయలు పెట్టింది స్కూలు మానేసి సినిమాకి వెళ్ళమని కాదు. అకాలంగా గభాలన పెద్ద వర్షం వస్తే రిక్షా ఎక్కి ఇంటికి వచ్చేయరా అని ఇచ్చారు నాకు 100 రూపాయలు.
పెద్ద వర్షం వస్తే నాన్నగారు ఎవరూ రాలేదండి, 50 రూపాయలు ఇచ్చుకున్నారు, వర్షం అందుకని రిక్షాలో వచ్చాను. తండ్రి సంతోషిస్తాడు, ఏం పర్వాలేదు నాన్న, ఇస్తే ఇచ్చావు, తడిసిపోకుండా వచ్చావు, తడిస్తే నీకు అనారోగ్యం వస్తుంది, పడదు నీకు, మంచి పని చేశావురా అంటాడు. భగవంతుడు ఈ శరీరాన్ని ఇచ్చాడు, ఇచ్చిన దాన్ని భగవంతుడు ఎందుకు ఇచ్చాడో అందుకు వాడు. నోటితో మంచి మాట మాట్లాడు, భగవన్నామం పలుకు, మంచి క్రియ చెయ్యి, భగవద్భక్తితో కూడిన కర్మాచరణం చెయ్యి, ఈశ్వరుడు యొక్క పథంలో ప్రయాణం చెయ్యి, ఆయన వద్దన్న పని చేయకు. అప్పుడు నిషిద్ధ కర్మను భంజించుట, ఏ కర్మ చెయ్యమన్నాడో ఆ విహిత కర్మను చేయుట, దానికి భక్తి అని పేరు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఏ విధమైనటువంటి దుష్టభావనలు లేకుండా నీవు ఎప్పుడూ కూడా అంతటా భగవంతుణ్ణి చూడగలిగినటువంటి స్థితిలో ఉండడం నేర్చుకో. ఈటీవీ ప్రేక్షకులు నమస్కారం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభ నక్షత్రం అంశానికి స్వాగతం. ఉత్తరాభాద్ర నక్షత్రంతో ఉన్నటువంటి బృహస్పతి వారం అంటే గురువారం. ఈరోజు గురుధ్యానం చేసిన, గురువులని స్మరించిన మంచి ఫలితాలు వస్తాయి. జ్ఞాన విజ్ఞానవంతమైనటువంటి అంశాలలో ముందుకు వెళ్ళటానికి సహకరించే వారం. భద్ర నక్షత్రం ఎక్కడుంటుందో అక్కడ శ్రేయోదాయకమైనటువంటి శ్రేష్టమైన శుభ ఫలితాలు అందుతాయి. అయితే ఇక్కడ నవమి ఉన్నది కాబట్టి శ్రీరామచంద్రుడిని స్మరించి ధ్యానించి వెళ్ళటం ఉత్తమం. అలాగే ఆయుష్మాన యోగం కాబట్టి ఆరోగ్య సంబంధమైనటువంటి పనులు కూడా ప్రారంభించవచ్చు. శ్రేష్టమైనటువంటి వారాల్లో బుధగురు శుక్రయోహ ఉత్తమమనే శాస్త్రం చెబుతోంది కాబట్టి అన్ని విధాలా కలిసి వచ్చేటటువంటి శుభప్రదమైన రోజు. దాంతోపాటుగా సౌభాగ్య యోగం. రోజంతా నవమి ఘడియలు ఉన్నప్పటికీ సౌభాగ్య యోగం కూడా ఉంది కనుక మనకి తిథివార నక్షత్ర యోగకరణాల్లో ఏ 3 సహకరించినా మంచి పని చేయటానికి త్రికరణ శుద్ధిగా మనం పెద్దల ఆశీర్వచనంతో కనుక పనులు ప్రారంభిస్తే అవి విజయాన్ని ఇస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు సిద్ధిస్తాయి. అలాగే వ్యాపార సంబంధమైనటువంటి పెట్టుబడులు, అలాగే వ్యవసాయ సంబంధమైన పనులు, వృత్తిపరంగా పెద్దలతో చేసేటటువంటి వ్యవహారాలన్నీ సహకరిస్తాయి. ఇక రేపు ఆచరించదగిన శుభ కార్యక్రమాలను పరిశీలన చేసినట్లయితే శుక్రవారము ఏకాదశి పరిపూర్ణమైనటువంటి అదృష్టాన్ని ప్రసాదించేటటువంటి సందర్భము. ఎటువంటి కార్యక్రమం అయినా సరే విజయాన్ని ఇస్తుంది, సంకల్ప సిద్ధినిస్తుంది. సంకల్ప శక్తితో గనక మనం చేస్తే అది లక్ష్యం వైపు పయనిస్తుంది. లక్ష్య సాధనలో ముందుకెళ్ళటానికి రేపటి రోజు చేసేటటువంటి పనులు ఎంతగానో సహకరిస్తాయి. అదే క్రమంలో రేవతి నక్షత్రం శోభన యోగం బాలవకరణం పరిపూర్ణమైన ఆయురారోగ్య ఐశ్వర్యములు ప్రసాదించడానికి లక్ష్మీ కటాక్షానికి ఏకాదశి తిథి, అందులోనూ బహుళపక్షం శుక్రవారం లక్ష్మీ ఆరాధన, విష్ణు ఆరాధన ఎంతగానో సహకరిస్తుంది. ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ఉన్న వారికి రేపటి రోజు చేసేటటువంటి లక్ష్మీ ఆరాధన, లక్ష్మీ ధ్యానం, కలువ పుష్పాలతో, తామర పుష్పాలతో అమ్మవారిని అర్చించడం, అలాగే శ్వేత పుష్పములతో అమ్మవారిని ఆరాధించడం, తులసీ దళాలతో విష్ణు ఆరాధన, అమ్మవారికి ఇష్టమైన రోజు విష్ణు ఆరాధన ఎంతగానో సహకరిస్తుంది. పేరులో పెన్నిధి అంశానికి స్వాగతం. మామీ మూమే మఘ. మనకి మతపరత అనేటటువంటి అవకహడ చక్రంలో దక్షిణ భాగంలో బలాన్ని పొందినటువంటి అక్షర సంకేతాన్ని పరిశీలన చేస్తే జాతకం లేని వాళ్ళకి, జాతకం ఉన్న పేరు వల్ల ఎక్కువగా కీర్తి ప్రతిష్టలు పొందిన వారికి నామాక్షరం ఎంతగానో సహకరిస్తూ ఉంటుంది. ఇందులో మా దీర్ఘాక్షరం, మా అంటే లక్ష్మి, సాక్షాత్ ఐశ్వర్య బీజం, పరమాత్మకి దగ్గరగా ఉన్నటువంటి, పరమాత్మ హృదయస్థానంలో కొలువై ఉన్నటువంటి బీజం దీర్ఘాక్షరంతో ఉన్నటువంటి మకారం. అంటే మనస్సుకి బుద్ధికి అనుసంధానం కలిగినటువంటి బీజం ఐశ్వర్య బీజం. మాధవ, మాధవి, మాధవరావు, ఇలా మా అనేటటువంటి దీర్ఘాక్షరం కనుక మన పేరులో మొదటి స్థానంలో ఆద్యాక్షరంగా కనుక ఉంటే జన్మతః ఐశ్వర్యాన్ని పొందేటటువంటి అదృష్ట యోగం పడుతుంది. ఇంకా అలాగే మారుతి, మాణిక్యాంబ, ఇలా దీర్ఘాక్షరంతో ఉన్నటువంటి మకారం, మాలతి, ఈ మా అనే అక్షరమే మహాలక్ష్మికి సంకేతం.
ఏకాక్షరం మా రమ మంగళదేవత మనకి అమరకోశం చెప్తుంది. ఇక్కడ సాక్షాత్తు లక్ష్మీ బీజంగా భాసిల్లుతోంది కాబట్టి మహాలక్ష్మి ఆరాధన ఎంతగానో సహకరిస్తుంది. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం, బంగారపు రంగు వస్త్రములు ధరించి పూజ చేస్తే అమ్మవారి కృపా కటాక్షాలు వస్తాయి. మా అనే పేరు ఎక్కడుంటే అక్కడ అదృష్టం ఉంటుంది. ఇక్కడ మా అనే దానికి నిషేధార్థము ప్రతిషేధార్థము రెండూ ఉన్నాయి. అంటే మా అంటే వద్దని ఒక అర్థం ఉంది, మా అంటే రక్షించు కావాలి అనేటటువంటి ఒక అర్థం కూడా ఉన్నది. మానో గోషుమానో అశ్వే సురీరిష వీరాన్ మానో, ఈ విధంగా చెప్పినప్పుడు మానో మహాంత ముతమానో అర్భకం మానవుక్షంత ముతమానవుక్షితం. హే పరమేశ్వర, నన్ను రక్షించు, నన్ను కాపాడు, నాకు అన్ని సకలైశ్వర్యాల్ని ప్రసాదించు అనేటప్పుడు మకారం వస్తుంది. అసలు మకారం అంటేనే మనోబీజం అని చెప్పుకున్నాం కనుక సూర్య ఆరాధన, లక్ష్మీ ఆరాధన పరిపూర్ణంగా సహకరిస్తుంది. అదృష్ట భాగ్య సిద్ధి విశేషంగా ఉంటుంది. రేపటి శుభమస్తు కార్యక్రమంలో మీ అనే అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వారి అదృష్ట యోగం ఏ విధంగా ఉందో పరిశీలన చేద్దాం. లక్ష్మీ అనుగ్రహాన్ని పొంది ధనప్రాప్తి యోగాన్ని సాధించాలని చెప్పేసి భావిస్తున్నారా? అయితే ఈ చిన్ని ప్రక్రియ చేసి చూడండి. ప్రతి గృహిణి కూడాను సాయం సంధ్యా సమయంలో దొడ్డి వాకిలి మూసివేసి తమ పూజా మందిరం వద్ద చక్కటి దీపాన్ని వెలిగించి బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టాలి. ఇలా చేసినట్లయితే లక్ష్మీ కటాక్ష సిద్ధి మీ సొంతమవుతుంది సుమా. త్రిబుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన జంట గ్రహాలైనటువంటి శుక్రుడు, శని ఈ రెండు గ్రహాల దోషాలను నివారింపజేసుకోవటానికి నెయ్యిని ఎటువంటి విధి విధానాలతో దానం చేయాలో పరిశీలిద్దాం. దైనందిన జీవితంలో, దాంపత్య జీవితంలో విభేద అభిప్రాయాల నుండి సులభంగా బయటపడటానికి, అలాగే సినిమా రంగంలో, కళారంగంలో, టీవీ రంగంలో విశేషంగా రాణించటానికి, దానితో పాటుగా ఏలిన నాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ఇలాంటి దశలలో శని యొక్క పరిపూర్ణమైనటువంటి అనుకూలతను సిద్ధింపజేసుకోవటానికి శుక్రుడు, శని ఈ రెండు గ్రహాలకు ప్రీతిపాత్రమైన విధంగా నెయ్యిని కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలతో దానం చేయాలి. నెయ్యిని దానం చేయాలని భావించిన తరుణంలో నవగ్రహ ఆలయానికి వెళ్ళి నవగ్రహ ఆలయంలో శుక్రగ్రహం మీద తెలుపు రంగులో ఉన్నటువంటి ఒక వస్త్రాన్ని అలంకరించాలి. శుక్రగ్రహం దగ్గర 6 ఒత్తులు వేసి ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. శుక్రుడిని పద్మాలతో, నందివర్ధనం పుష్పాలతో పూజించాలి. అలాగే శుక్రుడికి చందనాన్ని, సుగంధభరితమైనటువంటి పరిమళ ద్రవ్యాలను అలంకరిస్తూ పూజించాలి. దానిమ్మ పండు గింజలు, గుగ్గిళ్ళు, పటిక బెల్లం శుక్రగ్రహానికి నివేదన చేయాలి. అలాగే శుక్రుడి ప్రీతి కోసం పచ్చకర్పూరంతో హారతి ఇవ్వాలి. ఈ విధంగా ప్రత్యేకమైన విధి విధానాలతో శుక్రగ్రహానికి పూజ చేసిన తర్వాత శనిగ్రహం దగ్గరకు వచ్చి శనీశ్వర్ల వారికి నీలం రంగు పుష్పాలను అలంకరించాలి. శనీశ్వర్ల వారి దగ్గర 8 ఒత్తులు వేసి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించాలి. అలాగే శని విగ్రహానికి దర్భలు, జమ్మి ఆకులు అలంకరించాలి. శని విగ్రహం మీద నలుపు రంగులో కానీ నీలం రంగులో కానీ ఉన్నటువంటి ఒక వస్త్రాన్ని అలంకరించాలి. అదేవిధంగా శని ప్రీతి కోసం నువ్వుల పిండి కలిపినటువంటి అన్నాన్ని కానీ చిమ్మిలిని కానీ నివేదన చేయాలి. ముద్ద కర్పూరంతో శనీశ్వర్ల వారికి హారతి ఇవ్వాలి. ఈ విధంగా ప్రత్యేకమైన విధి విధానాలతో శుక్రుడిని, శనిని ఇద్దరిని పూజించిన తర్వాత నవగ్రహాలకు 11 ప్రదక్షిణలు చేయాలి. నవగ్రహాలకు 11 ప్రదక్షిణలు చేయటం పూర్తి కాగానే నవగ్రహ ఆలయానికి సమీపంలో ఒక పాత్రలో స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యిని కానీ గేదె నెయ్యిని కానీ తీసుకొని ఎవరైనా బ్రాహ్మణోత్తముడికి దానంగా ఇవ్వాలి. ఇలా ప్రత్యేకమైన విధి విధానాలతో శుక్రుడిని, శనిని ఇద్దరిని పూజించి ఆ తర్వాత నెయ్యిని దానంగా ఇచ్చినట్లయితే జాతక చక్రంలో ఉన్నటువంటి శుక్రగ్రహ దోషాలు, శనిగ్రహ దోషాలు నివారింపజేసుకొని కళారంగంలో విశేషంగా రాణించడానికి, దంపతుల మధ్య విభేదాభిప్రాయాల నుంచి సులభంగా బయటపడటానికి, గోచార శని సంబంధమైనటువంటి దోషాలను నివారింపజేసుకొని శని యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని సులభంగా పొందటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. నెయ్యిని దానం చేసిన రోజు
మీరు తినేటటువంటి ఆహార పదార్థాలు కొంత తీసి ఆవుకి ఆహారంగా తినిపించాలి. అంటే మీరు ఏ రోజైతే నెయ్యిని దానం చేస్తారో ఆ రోజు మీరు ఆహారం స్వీకరిస్తున్న తరుణంలో కొంత భాగం తీసి ఆవుకు పెట్టాలి. అలా చేస్తే చక్కటి శుభ ఫలితాలను పొందవచ్చు. నెయ్యిని దానం చేసిన రోజు లలితాదేవిని ఎర్రటి పుష్పాలతో పూజించాలి. అలాగే నెయ్యిని ఏ రోజైతే దానం చేయాలని మీరు భావిస్తారో ఆ రోజు సూర్యోదయ సమయంలో ఆవాల నూనె తీసుకొని ఆవాల నూనె చుక్కలు మీ సింహద్వారానికి కుడివైపు లోపలే నిలబడి అలా 2-3 చుక్కలు వేయాలి. అలా సింహద్వారానికి కుడివైపు లోపల నుంచి 2-3 ఆవాల నూనె చుక్కలు వేసి ఆ రోజు నెయ్యి దానంగా ఇచ్చినట్లయితే దాని ప్రభావం వల్ల కూడా చక్కటి శుభ ఫలితాలను పొందవచ్చు. అలాగే నెయ్యి దానం చేసిన రోజు వెంకటేశ్వర స్వామి వారిని తులసి దళాలతో పూజించాలి. వెంకటేశ్వర స్వామి వారికి తీపి పదార్థాన్ని నివేదన చేయాలి. హనుమంతుల వారిని నెయ్యి దానం చేసిన రోజు ఎర్రటి పుష్పాలతో పూజిస్తూ స్వామివారికి సింధూరాన్ని లేపనం చేసి స్వామివారికి లేపనం చేసిన సింధూరాన్ని మీరు ధారణ చేయాలి. ఇలా ప్రత్యేకమైన విధి విధానాలతో జంట గ్రహాలైనటువంటి శుక్రుడు శని ఈ 2 గ్రహాలను పూజించి నెయ్యిని దానంగా ఇచ్చినట్లయితే కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించినట్లయితే దాంపత్య జీవితంలో విభేదాభిప్రాయాల నుంచి సులభంగా బయటపడటానికి, అలాగే గోచార శని సంబంధమైనటువంటి సర్వదశలలో శని యొక్క పరిపూర్ణమైనటువంటి అనుకూలతను సిద్ధింపజేసుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. ఇంకా ఏ ద్రవ్యాలను దానం చేస్తే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో వచ్చే గురువారం శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన తెలుసుకుందాం. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన గృహంలో మహిళామణులు అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసుకోవటానికి, సౌభాగ్యాన్ని పెంపొందింపజేసుకోవటానికి ఎటువంటి నోములు వ్రతాలు ఆచరించాలో పరిశీలిద్దాం. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. కోటి విద్యలు కూటి కొరకే అని మనకు శాస్త్రం తెలియజేస్తుంది. ఎంత డబ్బు సంపాదించినప్పటికీ కూడా ఆహార నియమరీత్యా ప్రతినిత్యం మనం భోజనం చేస్తే శరీరానికి బలం వస్తుంది. నియమబద్ధంగా గృహంలో కనుక భోజనం చేస్తే గృహానికి కూడా బలం వస్తుంది. అదే గృహబలం. అందుచేత గృహంలో భోజనం చేసేటువంటి విధి విధానం ఏమిటి, వాస్తుశాస్త్రరీత్యా అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. మనం గృహంలో 2 సార్లు భోజనం గనక చేసి మధ్యలో ఏమీ తినకుండా ఉంటే ఉపవాస ఫలితం కూడా వస్తుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే 2 భోజనాల మధ్యలో ఫలహారం అనేటువంటిది చేయవచ్చు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఎప్పుడు పడితే అప్పుడు ఎందుకు తినకూడదు అన్నారంటే, ఉడుకుతున్న అన్నంలో మధ్యలో మళ్ళీ బియ్యం పోస్తే ఏమవుతుందో అలాగే జీర్ణం అవుతున్నప్పుడు తినటం వల్ల అనారోగ్యం వస్తుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. మనకి అనేక గ్రంథాల్లో తూర్పుకు తిరిగి భోజనం చేయండి అని చెప్పేసి చెప్పారు. వాస్తుశాస్త్రరీత్యా తూర్పు సాక్షాత్తు సూర్య భగవానుడు ఉదయించేటువంటి అద్భుతవంతమైనటువంటి దిశ. శ్రీ సూర్యనారాయణ వేద పారాయణ ఆ స్వామివారిని నిత్యం మనం ధ్యానం చేయాలి. తూర్పుకు తిరిగితే అలా తిరిగి భోజనం గనక చేసినట్లయితే మనకి ఆయుర్దాయం పెరుగుతుంది. ఇది మన శాస్త్రాల్లో చెప్పినటువంటి నిగూఢ రహస్యం. దక్షిణానికి తిరిగి గనక భోజనం చేస్తే కీర్తి వస్తుంది. అలాగే పడమర భాగ్యాన్ని ఇస్తుంది. మీరు ఇంట్లో పడమర దిశలో కూర్చొని భోజనం చేస్తే భాగ్యం వస్తుంది. ఉత్తరానికి తిరిగితే రుణం లభిస్తుంది అని. ఉత్తరం వైపు కూర్చొని తినటం అంత మంచిది కాదు అనే విషయాన్ని మనం గ్రహించాలి. ఇక్కడ భోజన పాత్ర విషయంలో కూడాను మనకు శాస్త్ర ప్రమాణం చాలా చక్కగా చెప్పారు.
మనం తినేటువంటి ఆ యొక్క భోజనం. అసలు సిసలైనటువంటిది అరటి ఆకులో భోజనం ఉత్తమోత్తమం. అరటి ఆకు భోజనం చేసినట్లయితే ఆరోగ్యప్రదమైనటువంటి జీవనం ఏర్పడి తీరుతుంది. వెండి విస్తరి, దానిలో భోజనం చేయటం కూడా మంచిదే. చంద్రగ్రహ తత్వం, మనస్సు హాయిగా ఉంటుంది. వెండి విస్తరిలో మధ్యలో బంగార పువ్వు ఉండి భోజనం చేయాలి సుమా అని చెప్పేసి కూడా శాస్త్రంలో చెప్పారు. అలాగే అనేక పాత్రల్లో భోజనం చేయటం వలన అనేక రీతుల ఆరోగ్య తత్వరీత్యా ప్రభావాలు మిళితమై ఉన్నాయి అని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పినప్పటికీ మోదుగ ఆకుతో చేసిన విస్తరి విశిష్టవంతమైనటువంటి ఆరోగ్యప్రదం అని కూడా చెప్పడం జరిగింది. మోదుగ ఆకు పూర్వకాలంలో చాలా ఎక్కువగా ఉపయోగించేటువంటి వాళ్ళు ఈ మోదుగ ఆకుతో చేసిన విస్తరి. అన్నం తినేటప్పుడు తప్పనిసరిగా ఆచమనం చేయాలండి. మనకు శాస్త్రంలో చెప్పినటువంటి నిగూఢ రహస్యం ఇది. తర్వాత తీపి పదార్థాన్ని ముందుగా తినాలి. ఒకవేళ పాలు పోసుకొని కనుక మీరు భోజనం చేస్తే వెంటనే మజ్జిగ పోసుకొని భోజనం చేయకూడదు. ఇవన్నీ కూడాను ఆరోగ్యప్రదమైనటువంటి సూత్ర ప్రాతిపదికలుగా మనకు శాస్త్రాల్లో చెప్పారు. ఏది ఏమైనప్పటికీ తెలియకుండా ఒక్కొక్కసారి భోజనంలో వెంట్రుకలు లాంటివి కనుక వచ్చినట్లయితే వెంటనే ఆ వెంట్రుకను తీసేసి నీళ్లు చల్లాలి. నీళ్లు చల్లి పక్కకు నెట్టి మిగతా పదార్థాన్ని భోజనంలో మీరు తినవచ్చు, తప్పు లేదు అని చెప్పేసి మనకు శాస్త్రం తెలియజేస్తోంది. గోధుమలు, ఎవలు, కరక్కాయ, ఉసిరిక, ద్రాక్ష, పెసలు, పంచదార, నెయ్యి, పాలు, తేనె, దానిమ్మ, సైంధవ లవణం, వీటిని ప్రతిరోజు కూడా తినటం చాలా మంచిది అని చెప్పేసి మనకు శాస్త్రంలో చెప్పారు. అనారోగ్యాన్ని పారద్రోలి ఆరోగ్యప్రదమైనటువంటి జీవితాన్ని సాగించడానికి ఇది బాగా సహకరిస్తుంది. మనం ఆరోగ్యంగా ఉంటేనే కదండి ఏదైనా సాధించగలిగేది. అందుచేత భోజనం అనేటువంటిది తినేటప్పుడు పరిపూర్ణవంతమైనటువంటి సంతృప్తి లక్షణంతో తినాలి. అతిగా భుజించకూడదు. అది పరమేశ్వర యొక్క ప్రసాదంగా భావించి ప్రతి ఒక్క ముద్ద కూడాను నామస్మరణ ధన్యోపాయం అనేటువంటి తత్వంలో ఆ భగవంతుని ధ్యానం చేస్తూ భుజించటం సర్వత్రా మీకు గృహానికి మంచిది, మీ ఒంటికి కూడా మంచిదే. ఆరోగ్యప్రదమైనటువంటి జీవితాన్ని గడపడానికి భోజన విషయాలలో తప్పనిసరిగా సూత్ర ప్రాతిపదికలను పాటించి ప్రతి ఒక్కరూ గనక ఆచరించినట్లయితే సర్వత్రా కూడాను విశిష్టవంతమైనటువంటి అదృష్టాన్ని సాధింప చేసుకోవడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా. నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలన చేసినట్లయితే నాకు 5 పోర్షన్ల హౌస్ ఉంది, దాంట్లో 20 గుమ్మాలు ఉన్నాయి. అలా అన్ని గుమ్మాలు ఉండవచ్చా? ఉన్నందువల్ల నష్టమా? అసలు గుమ్మాలు ఎన్ని ఉండాలి అని చెప్పేసి వాస్తు సందేహం. పోర్షన్లు బట్టి గుమ్మాలు పెట్టుకుంటారు చాలామంది. అయితే సరి సంఖ్య బేసి సంఖ్య అనేటువంటిది ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడూ కూడాను ఎన్ని గుమ్మాలు పెట్టినప్పటికీ సరి సంఖ్యలో గుమ్మాలు ఉంచాలి. ఆ ఇంటి యొక్క వైశాల్యం, ఆ ఇంటి యొక్క ఆయనాన్ని బట్టి గుమ్మాల నిర్ణయం చేసుకోవాలి తప్ప ఇష్టం వచ్చినట్టు గుమ్మాలు మాత్రం పెట్టకూడదు. ఎన్ని గుమ్మాలు పెట్టినప్పటికీ అవి సరి సంఖ్యలో ఉండటం సర్వత్రా కూడాను శుభదాయకం. ఆ గుమ్మాల సంఖ్య సరి సంఖ్యలో కూడా చివర 0 రాకూడదు. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి
సర్వే జనా సుఖినో భవంతు. మీరు తరచూ కుటుంబ కలహాల వల్ల మనశ్శాంతిని కోల్పోతున్నారా? కుటుంబ సభ్యుల మధ్య విభేదాల నివారణకు ఇదిగో ఈ సులభమైన ప్రక్రియను పాటించండి. ఏదైనా శుక్రవారం లలితాదేవిని ఎర్రటి పుష్పాలతో పూజించండి. లలితా అమ్మవారి ముందు 3 ఒత్తులు వేసి ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించండి. లలితాదేవికి పెరుగన్నం నివేదించి కుటుంబంలో సభ్యులందరూ స్వీకరించండి. ఇలా చేస్తే కుటుంబ కలహాలు తొలగింపజేసుకొని మనశ్శాంతిని పొందవచ్చు.